సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. ప్రేమ పేరుతో యువకుడు వేధించడం జరిగింది. మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. కోరుట్ల అల్లమయ్య గుట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు మృతురాలి తల్లి ఫిర్యాదు చేసినట్లు కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నట్లుగా సమాచారం. ప్రేమ పేరుతో ఓ యువకుడి వేధింపులకు ఓ యువతి బలైపోయింది. ఎన్నిసార్లు హెచ్చరించినా అతనిలో మార్పు రాలేదు. ప్రేమించకపోతే చచ్చిపోతానంటూ బెదిరింపులకు పాల్పడడంతో పాటు ప్రేమ పేరుతో నిత్యం వేధించడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. సిరిసిల్ల జిల్లా కోరుట్ల అల్లమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన ఓ యువతిని నందీశ్వర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తూ ఉండేవాడట. అయితే ఇదే విషయంపై గతంలో పలుమార్లు హెచ్చరించినా అతనిలో మార్పు రాలేదు. దీనికి తోడు తనను ప్రేమించకపోతే చనిపోతాను అంటూ బెదిరించేవాడంటూ కూడా చెప్తూ ఉంది. దీనికి తోడు ప్రతిరోజు ప్రేమ పేరుతో వేధించడంతో మనస్తాపానికి గురైన యువతి తానే చనిపోవాలని భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఇక కూతురి మరణ వార్త విన్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ కోరుతుంది. మరోపక్క మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రేమ ప్రేమ అని ఎవరో వేధించి అబ్బాయి నిన్నే తెలిసిన విషయం అతను చనిపోతా అని చెప్పి నా బిడ్డను బెదిరించిందని తెలిసింది. నువ్వు చనిపోవడం ఎందుకని ఆమె ఇంటికి వచ్చి ఆమె సూసైడ్ చేసుకుంది. ఇది ఇంత జరిగింది. అక్కడ షాప్ కాడికి వెళ్ళేసరికి షాప్ బంద్ చేసుకొని ఆమె ఏడుచుకుంటూ వస్తుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం లేదమ్మా నాడు అనుకుంటా నన్ను అన్నది. అంటే ఏమైంది, ఎవరేమన్నారు అని చెప్పి నేను షాప్ కాడికి పోయినా. షాప్ కాడికి వెళ్ళేసరికి ఆ అబ్బాయికి ఇంతకుముందు ఒకసారి పెద్ద మనుషులే బెదిరించారు, మీరు చిన్నపిల్లలు, ఇది కరెక్ట్ కాదు, మీకు ఏజ్ లేదు, ఈ ప్రేమ దోమ ఇవన్నీ కరెక్ట్ కాదు, ఎవరు వాళ్ళు చదువుకోండి అని పెద్ద మనుషులు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చి ఇద్దరికి బెదిరియడం జరిగింది. అది బెదిరించి ఒక 2 నెలలు అవుతుంది సార్. 2 నెలల నుండి ఎవరు వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. మా అమ్మాయి కూడా బాగానే ఉంది మా ఇంట్లో. నిన్నటికి మాత్రం మా షాప్ కాడికి వచ్చి అమ్మాయిని బెదిరించడం వల్ల నువ్వెందుకు వెళ్ళిపోతావని ఈమె అతనితోనని ఇంటికి వచ్చి నేను చనిపోయిన అమ్మాయికి మర్దన్ అయితే మేము వదిలే అయితే ఆమె 6కి షాప్కి వెళ్ళి నేను 9:30 వరకు ఇంట్లో పని చేసేసి మొత్తం షాప్కి వెళ్దామని వెళ్ళేసరికి అంటే ఆయన షాప్ పక్కకి వెళ్ళాడు. అయితే మాట్లాడుతూ సిగరెట్ కోసం వచ్చినాను, సిగరెట్ ఇచ్చేసినాం. తర్వాత వెళ్ళిపోలేదు, సైడ్లో ఉన్నాడు, చేతి కోసుకొని నేను చచ్చిపోతాను నాకు రా అంటే మా వదిన నుంచి నేను రాను అనుకుంటే ఏడ్చుకుంటా వచ్చేసింది. వచ్చేసి మళ్ళీ వచ్చి తిట్టింది, నేను రాను అని తిడితే ఆడేమన్నాడు ఎందుకు రావు అని చెప్పి మొత్తం చేదు కోసుకున్నాక నువ్వే ఉండు మరి నేనే చచ్చిపోతాను వచ్చి సూసైడ్ చేసుకున్నాను. అప్పటికే మా అత్తమ్మ వచ్చేసింది, షాప్ బంద్ చేసుకున్నాం. వచ్చేసినాక ఇంకొక అబ్బాయి సైకిల్ చేసి మా అత్తమ్మ షాప్ ఇంకో పోయి వస్తే అక్కడ ఉన్నాడు. తర్వాత నేను బెదిరించి మేము ఇంటికి వచ్చే లోపల డోర్ వేసుకున్నాం.